హాయ్ ఫ్రెండ్స్ రోజు ఎడిటింగ్ వచ్చేసి మనకు కింగ్డమ్ మూవీ ఉంది కదా. సో ఆ మూవీలో నుంచి అన్న అంటేనే ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా. సో ఆ సాంగ్ నుంచి ఒక మంచిగా 3Dలో లిరికల్ ఎడిటింగ్ అయితే చేశాను. సో బ్రదర్స్ పిక్ అయితే పెట్టి చాలా బాగా అవుతుంది ఎడిటింగ్. ఒకసారి అయితే మీరు వీడియోకి ప్రయత్నం చూడండి ఫ్రెండ్స్. మర్చిపోవడానికి వాడేమైనా అన్నవాడు అన్నా అంటే చిన్నోడి కోసం వీడియోకి ప్రయత్నం చూస్తారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా మీ యొక్క బ్రదర్తో కలిసి ఉన్న పిక్తోని మంచిగా నీట్గా 3Dలో లిరికల్ ఎడిటింగ్ అయితే వేసుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్, నేను వచ్చేసి కింగ్డమ్ మూవీ నుంచి అన్న అంటేనే ఒక సాంగ్ అయితే ఉంది కదా. సో ఆ సాంగ్ మంచిగా బ్రదర్స్తో కలిసి ఉన్న పిక్ అయితే పెట్టి మంచి 3Dలో లిరికల్ ఎడిటింగ్ అయితే వేసాను. చాలా బాగా అవుతుంది. మీరు ఒకసారి ఫుల్ వీడియోతో ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో అయితే పెడతాను. ఒకసారి ఫుల్ వీడియోతో ఏంటంటే ఇంకా చాలా బాగా అయితే అనిపిస్తుంది. అండ్ ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ వచ్చేసి ఫోటో ఇంకా అలర్ట్ మోషన్ 2 అప్లికేషన్ అయితే కావాలి. సో ఫోటో వచ్చేసి మనకు ప్లేస్లో అయితే అవైలబుల్ ఉంది. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలర్ట్ మోషన్ వచ్చేసి నా టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఉన్న వేరే కూడా యాప్ లింక్ అయితే ఉంటుంది. మీరు అక్కడ నుంచి కూడా యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఫోటో అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. అండ్ ఇక్కడ ఫోటో అయితే ఓపెన్ చేశాక మీకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ కనపడుతుంది కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే స్టార్ట్ ఫ్రమ్ ఫోటో మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు బ్రదర్తో కలిసి ఉన్న పిక్ అయితే ఉంటుంది కదా. సో మీరు ఇద్దరు దిగింది. సో ఆ పిక్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. సో బ్రదర్ టైప్ పిక్. అండ్ ఇక్కడ సెలెక్ట్ అయితే చేశాక మీకు బ్యాక్ సైడ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ అయితే నీట్గా అయితే రిమూవ్ అయిపోయింది కదా. సో అయిపోయినాక ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ వైట్, బ్లాక్, ట్రాన్స్పరెంట్ వచ్చాయని. సో ట్రాన్స్పరెంట్ ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ ట్యాప్ చేస్తే పిక్ అనేది మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అయిపోతుంది. అండ్ సేవ్ అయితే అయిపోయినాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే రండి. సో బ్యాక్ వచ్చాక ఇప్పుడు మీరు అలర్ట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ అలర్ట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ అయితే చేశాక మీకు హోమ్ ట్యూటోరియల్స్ ప్లస్ సెకండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ ఉంది కదా. సో ప్రాజెక్ట్కి అయితే వెళ్ళండి. వెళ్ళాక ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ పేజ్ అని కనబడుతుంది కదా. సో ఈ ఫుల్ ప్రాజెక్ట్ పేజ్ వచ్చేసి దీని కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే వేసుకోండి. ఒకవేళ మీకు ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ప్యాకేజ్ అనే మన ప్రాబ్లం అయితే వస్తే సో ఆ ప్రాబ్లం మీద మన ఛానల్లో ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో పెట్టండి. ఎలా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఒకసారి ఆ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే చూడండి. అండ్ షార్ట్ వీడియో కూడా పెట్టండి. మీకు రెండిట్లో ఏ సింపుల్గా ఉంటే అయితే చూడండి, చూసి ఎక్స్పోర్ట్ అయితే వేసుకోండి. సో ఎక్స్పోర్ట్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫుల్ ప్రాజెక్ట్ పేజ్ అయితే ఓపెన్ అయితే వేసుకోండి. సో ఫ్రెండ్స్, ఫుల్ ప్రాజెక్ట్ రిజల్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాక మీకు ఫస్ట్ అయితే ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. నేను ఫస్ట్ ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టి అండ్ ఇక్కడ ఫోటో ఫ్రేమ్ టైప్ అయితే ఉంటుంది ఒకటి పిఎన్జీ. సో ఆ పిఎన్జీలో మంచి మన పిక్ అయితే పెట్టి ఇక్కడ ఫస్ట్ ఒక డైలాగ్ అయితే వస్తుంది. మర్చిపోవడానికి వాడేమన్నా గోడ మీద దేవుడా అని ఒక డైలాగ్ అయితే ఉంటుంది. సో ఆ డైలాగ్ తర్వాత ఇక్కడ అన్న అంటేనే ఒక 3Dలో ఇక్కడ లిరికల్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు ఏం చేశారంటే ఫస్ట్ ఇక్కడ బాక్స్ మీద ట్యాప్ చేసుకొని కెమెరా ఆన్ చేసుకున్నాక ఫస్ట్ ఇక్కడ ఏం చేశారంటే ఈ పిక్ మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఇచ్చాను. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ 3D బ్లాక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ చేసుకున్నాక దీన్ని మళ్ళీ డిలీట్ చేసుకోండి. సో డిలీట్ చేసుకున్నాక ఇక్కడ మీరు మీ యొక్క పిక్ యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మిడిల్కి వెళ్ళేసి ఫస్ట్ ఈ పిక్ మీద సెలెక్ట్ చేసుకోండి. పిక్ని మోటర్స్లోకి వెళ్ళేసి రొటేట్లో 0 ఇలా పెట్టుకోండి. 0 సో పెట్టుకున్నాక దీన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేద్దాం ఇలా. సో ఇలా అడ్జస్ట్మెంట్ చేశాక దీని అయితే కొంచెం పెంచుదాం ఇలా పిక్. సో సైజ్ పెంచుదాం. కరెక్ట్ ఈ ఒక ఫోటో ఫ్రేమ్ టైప్ అవుతుంది కదా. సో దీనిలో కరెక్ట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా. సో అడ్జస్ట్మెంట్ చేసుకోండి మంచిగా నీట్గా. సో ఇలా నీట్గా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక ఇప్పుడు ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్ చేసుకున్నాక ఇలా అయితే ఉంటుంది. కొంచెం పిక్ అనేది డల్ ఉంటే కొంచెం లుక్ అయితే వస్తుంది ఎఫెక్ట్. అండ్ ఇక్కడ పిక్ అనేది ఇక్కడ మనకు చూడండి పైన అయితే ఉంటుంది. కొంచెం డైలాగ్ అయితే ఉంది కదా. సో డైలాగ్ అనేది పిక్ బ్యాక్ సైడ్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే పిక్ అనేది ఇక్కడ లాంగ్ ప్రెస్ దాకా తీసుకురండి. సో తీసుకొచ్చాక ఈ పిక్ అనేది మీరు ఇక్కడ కిందికి అయితే తీసుకురండి. సో ఇక్కడ ఏదైతే తీసుకురండి. ఇక్కడ డైలాగ్ అయితే ఉంది కదా. సో ఇక్కడ డైలాగ్ అయితే ఎండ్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా అయితే వస్తుంది 3Dలో. సో చూసారు కదా, ఫస్ట్ వీళ్ళైతే పిక్ అయితే నీట్గా అయితే యాడ్ చేసుకోండి ఇలా. సో ఇలా యాడ్ చేసుకొని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక ఇలా అయితే ఉంటుంది. అండ్ నేను కింద నుంచి ఒక కీ ఫ్రేమ్స్ పెట్టి మంచి అడ్జస్ట్మెంట్ అయితే చేశాను. సో ఇలా కీ ఫ్రేమ్స్ చాలా బాగా అయితే వస్తుంది ఇలా. అండ్ ఉండని చాలా బాగా అవుతుంది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ అయితే ఇలా అయితే అయిపోయింది కదా. సో సెకండ్ వచ్చేసి ఇక్కడ మీకు ఫోటో యాడ్ చేసుకొని సరిపోతుంది సేమ్ ఇలాగే. అండ్ మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారంటే పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని ఎక్స్ప్రెస్ గమ్ ఒకటి యాడ్ చేద్దాం. ఎఫెక్ట్స్ కాపీ చేస్తారు కాబట్టి సరిపోతుంది. అండ్ ఇక్కడ పిక్ అయితే డిలీట్ చేసుకోండి. చేసుకున్నాక ఇక్కడ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మిడిల్కి వెళ్ళేసి ఇక్కడ పిక్ సెలెక్ట్ చేసి నేను మోటర్స్లోకి వెళ్ళేసి దీన్ని స్కేల్ మీద ట్యాప్ చేసుకొని కొంచెం పెద్ద పెంచుతున్నాను ఇలా. సో ఇలా పెంచి దీన్ని ఇలా అయితే పెడుతున్నాను. అండ్ ఇక్కడ లాస్ట్ ఎండింగ్కి వచ్చేసి పిక్ అయితే ఇలా ఎండ్ వరకు అయితే తీసుకురండి. సో 17 సెకండ్స్ ఉంది కదా. సో ఇక్కడ దాకా తీసుకురండి పిక్. సో తీసుకొచ్చాక మీకు అయితే ఉంది కదా, పిక్ మీద సెలెక్ట్ చేసుకొని మోటర్స్లోకి వెళ్ళేసి రొటేట్లో
ఇక్కడ 0 పెట్టుకోండి. పెట్టుకున్నాక మళ్ళీ మూమెంటస్లోకి వెళ్ళేసి స్కేల్ అయితే కొంచెం పెంచుకోండి. సో మీ పిక్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా. సో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి కరెక్ట్గా. అండ్ ఇక్కడ ఏం చేస్తారంటే ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. చేసుకున్నాక ఇలా అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏంటంటే ఇక్కడ లిరిక్స్ బట్టి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇలా అయితే ఫోటో మొత్తం పైన ఉంది కదా, సో మాకు ఫోటో ముందు లిరిక్స్ రావాలంటే ఇలా పెట్టుకోండి. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ లిరిక్ అయితే మీ ఫోటో ముందైతే వస్తుంది కదా, సో ఇలా ఒక లిరిక్ బ్యాక్ సైడ్ ఒక లిరిక్ ముందైతే వస్తుంది. సో ఇలా మీకు ఏమన్నా అడ్జస్ట్మెంట్ కాకపోతే లిరిక్స్ అనేవి ముందు లేదనక కరెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నేనైతే చూపించాను కదా, సో అలా మీకు లిరిక్స్ రావాలనుకుంటే ఫోటో అనేది ఇలా పైన పెట్టుకోండి. అండ్ లిరిక్స్ అనేది ఫోటో ఫస్ట్ ఇలా అయితే ఉంది కదా, సో ఇలా అన్న అంటేనే సో ఇలా అవుతుంది కదా. సో చూసారు కదా, ఇలా ఇప్పుడు ఫోటో ఇక్కడ ఉంది అండ్ లిరిక్ పైన ఉంది. సో ఇలా అయితే కనిపిస్తుంది మనకు, ఒక లిరిక్ బ్యాక్ సైడ్ ఒక లిరిక్ పైన ఫోటో పైన. సో ఇలా అయితే ఉంటుంది కదా, చాలా బాగా అయితే ఉంటుంది. చూసుకోండి, మంచిగా అయితే ఎడిట్ అయితే చేసుకోండి, ఇంపోర్ట్ చేసుకొని. అండ్ ఫండ్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. సో ఇలా అయితే ఉంటుంది, రేటింగ్ చాలా బాగా అయితే ఉంటుంది. జస్ట్ మీరు ఒక ఫండ్స్ ఇంపోర్ట్ చేసుకొని ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకొని మీ ఒక పిక్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఎఫెక్ట్స్ కాపీ చేసుకొని పే చేసుకొని ఎడిట్ అయితే వేసుకోండి. అండ్ అంత అయిపోయినాక ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ ట్యాప్ చేసుకొని ఇక్కడ క్లారిటీ ఉంటుంది. సో మీకు ఎంత క్లారిటీ కావాలో అంత క్లారిటీ పెట్టుకొని ఎక్స్పోర్ట్ అయితే వేసుకోండి.